కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి సార్. ఆందోళనకారులు బీజేపీ ఆఫీస్కే నిప్పు పెట్టారు సార్. ఇది జన్జట్ విప్లవం అని చెప్పి సోనం వాంగ్చుక్ అంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి సార్ లడఖ్లో ఈ పరిస్థితి? అంటే జెన్జీ విప్లవము అని ఈ మధ్య అదొక ఫ్యాషనబుల్ పదమైంది. నేపాల్ జెన్జీ రివోల్ట్ తర్వాత అంతటా ఇదే పదం జెన్జీ. ఇండియాలో జెన్జీ విప్లవం వస్తుంది ఇటీవల రాహుల్ గాంధీ అన్న మాటలు చూసాం. సో అది అది ఇక్కడ జెన్జీకి సంబంధం లేకుండా నేపాల్ ప్రొటెస్ట్ల కన్నా ముందు నుంచి కూడా లడఖ్లో ప్రొటెస్టులు ఉన్నాయి. నేపాల్ ప్రొటెస్టులు అంటే ఇప్పుడు కదా మీకు నేపాలే కాదు బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ల కన్నా ముందు నుంచి కూడా ఉన్నాయి ఇవి. ఎందుకంటే లడఖ్లో ఏంటంటే లడఖ్ జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఉండే. అప్పుడు ఒక డిమాండ్ ఉండే లడఖ్ను మాది వేరు చేయాలి అని. సో లడఖ్ను ఒక వేరు చేయాలి అనేటువంటి డిమాండ్ ఉండే ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నంత కాలం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేశారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తీసేశారు. లడఖ్ను ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతం చేశారు. కానీ ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. కారణం ఏంటి అంటే అసెంబ్లీ రాష్ట్రం ఉంటే తమ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు బార్డర్ స్టేటు ఎలీట్ ఎక్కువ జనం ట్రైబల్ జనము చాలా ఫ్రెజైల్ ఎన్విరాన్మెంట్ ఉండే అంటే సున్నితమైన పర్యావరణ జీవావరణ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతానికి ఉండే డెమోగ్రఫీ రీత్యా జాగ్రఫీ రీత్యా ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం చేశారో ఒక పెద్ద వ్యతిరేకత మొదలైంది. ఏంటిది అంటే మా ప్రాంతేతరుల పాలనలో మేము ఉండాలా, లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో మేము ఉండాలా అంటే మాకు పొలిటికల్ వాక్యూమ్ అనేది ఏర్పడింది. సో సెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ తగ్గింది. తమను బయటి వారు పాలిస్తున్నారు, తమకు సపరిపాలన లేదా, తమను తాము పాలించుకునే హక్కు లేదా అనే భావన ప్రజల్లో బాగా పెరిగింది. అందుకే మాకు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ పాలన వద్దు, మాకు రాష్ట్ర హోదా ఇవ్వండి అని లడఖ్ ప్రజల్లో ఉండే మొదటి ఆకాంక్ష. రెండవది ఇది కేంద్రపాలిత ప్రాంతం అయిపోయి ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పుడు వాతావరణం వేరు. అప్పుడు కాశ్మీర్లో మిలిటెన్సీ, ఇస్లామిక్ తీవ్రవాదము ఈ యాంగిల్లో చూసినప్పుడు ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఉన్నారు, దాన్ని తొలగించడాన్ని సమర్థించిన వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే తొలగించారో కాశ్మీర్ పైన ప్రభావం పడదు, జమ్మూ పైన పడుతుంది, లడఖ్ పైన పడుతుంది. అందుకే జమ్మూలో కూడా ఆర్టికల్ 370 తొలగించడం పట్ల ఈవెన్ హిందూ పాపులేషన్లో కూడా వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి. కారణం ఏంటంటే తమకుండే రక్షణలు పోతాయి అని. అంతకుముందు దీన్ని బీజేపీ హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేయగలిగింది. కానీ తర్వాత ఇప్పుడు ఆ వాతావరణం లేదు. అంటే మాకు ఆర్టికల్ 370 ఇచ్చిన ప్రత్యేక రక్షణలు లేవు. ఇప్పుడు లడఖ్ మనకు ఆదివాసీ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు. షెడ్యూల్డ్ ఏరియాస్లో అనేక రక్షణలు ఉంటాయి. ఇప్పుడు భద్రాచలం అటవీ ప్రాంతంలో కానీ, నల్లమల్ల అటవీ ప్రాంతంలో కానీ మనం భూములు కొనలేము, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే లోకల్ ట్రైబల్ ల్యాండ్, కల్చర్, ఎన్విరాన్మెంట్, రిసోర్సెస్ను ప్రొటెక్ట్ చేయాలి అని. సో ఇప్పుడు లడఖ్ ప్రజలు మా భూమికి, మా వాతావరణానికి, మా ఆస్తులకు, మా సంస్కృతికి బయటి వారి వల్ల ప్రమాదం ఏర్పడింది అనే భావన పెరుగుతోంది. అందుకే వారు తమ ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో చేర్చి ఒక ప్రత్యేక రక్షణ అంటే షెడ్యూల్డ్ ఏరియాలకు కన్నా కూడా ఎక్కువ రక్షణ ఉండాలి, 170 చట్టం ఇచ్చేటువంటి రక్షణ కన్నా కూడా మా ప్రాంతానికి ఎక్కువ రక్షణ ఇవ్వాలి అడుగుతున్నారు. అంటే ఇంట్రెస్టింగ్ చూడండి, ఒకప్పుడు రిలీజియస్ డివైడ్ ఉండే. ఇప్పుడు దీంట్లో లే అండ్ కార్గిల్ 2 ప్రాంతాలు ఉంటాయి లడఖ్లో. లే ప్రాంతమేమో బుద్ధిస్టులు, కార్గిల్ ప్రాంతమో ముస్లిం మెజారిటీ. ఇప్పుడు బుద్ధిస్ట్ అండ్ ముస్లిమ్స్ కలిపి పోరాడుతున్నారు. ఇందులో మీకు మియాన్మార్లోనేమో బుద్ధిస్ట్ వర్సెస్ ముస్లిం, రోహింగ్యాస్ వీళ్ళకు పైన జరుగుతున్న కారణాలు అది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే లేలో ఉన్న బుద్ధిస్టులు లే అపెక్స్ బాడీ నాయకత్వంలో, కార్గిల్లో ఉన్న ముస్లిమ్స్ కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ నాయకత్వంలో కలిసి పోరాడుతున్నారు డిమాండ్ల కొరకు. అంటే మతపరమైన రాజకీయపరమైన విభజన పోయి
సిక్స్త్ రాష్ట్ర హోదా కావాలి, సిక్స్త్ షెడ్యూల్లో పెట్టాలి, మా ఎకాలజీ మా పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి పేరిట పెట్టుబడులను పేరిట మా ప్రాంతాన్ని ఒక పర్యావరణ ప్రమాదాన్ని తేకూడదు అనే భావన, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఈ ప్రాంతం ప్రధానంగా అగ్రికల్చరు అలాగే పోషణ ఇలాంటి వాటిపైన బతికేటువంటి ప్రాంతం. సో డెవలప్మెంట్ పేరిట ఎన్విరాన్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే డిజాస్టర్ వస్తుంది అని వాళ్ళ భావన. అది ఉత్తరాఖండ్లో మనం చూసాం. ఉత్తరాఖండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి 1000 మంది చనిపోయారు. ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ రావటానికి ముందు కొన్నేళ్ల ముందే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు హెచ్చరించారు, మీరు ఇష్టారాజ్యంగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా ఐడల్ ప్రాజెక్టు నిర్మించి అక్కడ కొండ ప్రాంతాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నారు, నదీ బెడ్లోకి రివర్ బెడ్లోకి వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక పెద్ద పర్యావరణ వినాశకర ప్రమాదం వైపుగా తీసుకెళ్తున్నాయని కాగ్ నివేదిక చెప్పింది. ఆ నివేదిక వచ్చిన 4 ఏళ్లకు 5 ఏళ్లకు భయంకరమైన కేదార్నాథ్ ఫ్లడ్స్లో వేలాది మంది చనిపోయారు. సో ఇప్పుడు లడక్ ప్రజలకు కూడా మాకు ఈ పరిస్థితి రాకూడదు. ఉత్తరాఖండ్లో వచ్చిన ప్రజలు, ఎందుకంటే హిమాలయన్ ఇకాలజీ చాలా ఫ్రెజైల్ ఇకాలజీ. ఇష్టం వచ్చినట్టుగా డెవలప్మెంట్ పేరిట దాంట్లో ఇంటర్వ్యూన్ అయితే జరగబోయే పర్యావరణ ప్రమాదాలు ఢిల్లీలో కూర్చున్న వానికి కాదు, అక్కడున్న ప్రజలకు, స్థానిక ప్రజలకు కదా. అందుకే వారు సోనం వాంగ్చుక్ నాయకత్వంలో, ఆయన రామన్ మెగ్సాస్ అవార్డు విన్నర్, ఆయన నాయకత్వంలో చాలా కాలంగా హంగర్ స్ట్రైక్లు, నిరసన దీక్షలు, చలో ఢిల్లీ యాత్రలు జరుపుతున్నారు. అక్టోబర్ 6న ఈ లడక్ ప్రతినిధులతో కేంద్రం చర్చలు కూడా ఉన్నాయి. అంతకుముందు అమిత్ షాతో చర్చ జరిపారు. అమిత్ షా సమ్మరీగా రిజెక్ట్ చేశాడు. రాష్ట్ర హోదా 6th షెడ్యూల్లో పెట్టాలి అన్న వాళ్ళ మౌలిక డిమాండ్లనే తులసిపించారు. దాంతో వారిలో ఇంకా ఆగ్రహావేశాలు పెరిగాయి. సహజంగానే నేపాల్ జెన్జీ రెవల్యూషన్ చిత్రాలు కొంత స్ఫూర్తినిస్తే ఇవ్వచ్చు, కానీ అది నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్లకు దీనికే సంబంధం లేదు. ఇది నిర్దిష్టమైన ఇష్యూస్ ఆధారంగా గత కొంతకాలంగా పెళ్ళుబుక్కుతున్న అసంతృప్తి యొక్క రిజల్ట్ ఇది.